గురుగారు, నలుగురు కూర్చొని నవ్వుకునే సమయంలో నన్ను గుర్తు చేసుకోండి అంటూ ఒక పాత్ర ద్వారా గురజాడ తెలియచేశారు. ఇంతకీ నలుగురు అంటే కుటుంబ సభ్యులనా? పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే గేయంలో ఈ తరానికి, ఈ యుగానికి యుగ కవి అనే పేరు పొందినటువంటి గురజాడ అప్పారావు గారు నలుగురు కూర్చొని నవ్వే వేళల నా పేరొక పరి తలవండి ఇలా చెప్పి ఆ కథను పూర్తి చేస్తాడు. పూర్ణమ్మ ఒక ఇంటిలో పుట్టిన చిన్నారి ఆడపడచు. వృద్ధులకు ఇచ్చి వివాహం చేసిన కారణంగా తోటి వారంతా గేలి చేయడంతో అమ్మవారిని మనసులో నిలుపుకొని సదా అర్చించే ఆ చిన్నారి ఏ ఏ వేళల పూచే పువ్వుల ఆయా వేళలకు అందించి బంగారు దుర్గను భక్తితో కొలచిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ముత్యాల సరములలో గుత్తున ముత్యాల సరములు కూర్చుకొని మేలైన మాటల పాత కొత్తల మేలు కలిగిక క్రొమ్మరంగులు చిమ్మగా మెచ్చనంటా వీపు నీవిక మెచ్చకుంటే మించిపోయిన కొయ్య బొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కున సుకోమలమైన పదములతో చెప్పిన గురజాడ ఈ నలుగురు ఎవరు అన్నప్పుడు మనల్ని చివరి దశలో తీసుకువెళ్ళేటటువంటి వాహనానికి కూడా నలుగురే వాహకులు ఉంటారు. నలుగురు ఎవరు? మన మంచి కోరేవారు. కుటుంబ సభ్యులే కానక్కరలేదు, తెలిసిన వారెవరైనా కావచ్చును. మాట వరసకి చెప్పిన నలుగురు, అంతేగాని నలుగురంటే నలుగురే అనుకొనకూడదు. ఇది అర్థం, తాత్పర్యం.